అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. తెలుగులో 4 ప్రధాన వార్తాపత్రికలు, వాటిలో వచ్చిన వార్తలు, వాటి వెనక వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ప్రతిరోజు డిస్కస్ చేస్తున్నాం. ప్రతిరోజు నేను ఖచ్చితంగా 7:30, 7:40 మధ్యలో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ కొట్టండి. మీరు మ్యాక్సిమం లైక్స్ చేయడం వలన యూట్యూబ్ ఏం చేస్తుందంటే, యూట్యూబ్ ఒక ఇంటర్నల్ ఆల్గారిథం ప్రకారం పనిచేస్తుంది. సో ఆ యూట్యూబ్ ఆల్గారిథం ఈ వీడియో ఎక్కువ మంది లైక్ చేస్తున్నారని చెప్పి కొత్త వాళ్ళకి మన ఛానల్ని చూపిస్తుంది, ఈ వీడియోని చూపిస్తుంది. దానివలన కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూసే అవకాశం ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కూడా వీలైతే గ్రూప్స్లో దానిలో షేర్ చేయండి. అట్లా అందుకే రోజు రిక్వెస్ట్ చేస్తున్నాను. కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం షేర్ చేయడం మర్చిపోదు. తర్వాత ఈనాడులో ఈరోజు బ్యానర్లో ఒక ఇంపార్టెంట్ వార్త వేశారండి. గుప్పెడంత గుండెపై ఉప్పెనంత ఒత్తిడి. అంటే మనం అనవసరమైన ఒత్తిడికి గురవడం, పని ఒత్తిడి లేదా పనికి తగిన ప్రతిఫలం దక్కలేదనే అనవసరమైన ఒత్తిడి, ఇటువంటి ఒత్తిళ్ళు ఉన్న సమయంలో గుండె కొట్టుకునే వేగం పెరుగుద్ది. సో దానివలన గుండె జబ్బులు ప్లస్ స్ట్రోక్ ఇటువంటి అవకాశాలు పెరుగుతాయి అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్లో వాళ్ళ అధ్యయనంలో వెల్లడైందంట. వృత్తిపరమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న వారిలో 83% ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ముప్పు, పనికి తగ్గ ప్రతిఫలం అందట్లేదని ఆవేదన చెందేవారిలో 44% హెచ్చు. ఈ రెండు తోడైతే గుండె కొట్టుకునే వేగం అధికమయ్యే అవకాశాలు పెరుగుదల 97% ఉందంట. సో అందుకే అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన ఒత్తిడి, కొంతమంది ఊరికే యాంగ్జైటీ ఫీల్ అవుతారు, ఊరికే ఒత్తిడికి గురవుతారు, ఊరికే టెన్షన్ పడిపోతారు, చాలా చిన్న సమస్యలకు కూడా ఎక్కువ టెన్షన్ పడతారు. సో దేనికి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి, దేనికి ఎంత టెన్షన్ పడాలో అంతే టెన్షన్ పడాలి. జరగక మానదు. మన చేతుల్లో ఉన్నదాన్ని మ్యాక్సిమం సాల్వ్ చేస్తాం. అంతకుమించి వస్తే అవుతాయి, ఎప్పుడో ఒకసారి సాల్వ్ అవుతాయి. మనకు సొల్యూషన్ లేని సమస్యలు అయితే రావు. మన జీవితంలో ఎప్పుడు కూడా సొల్యూషన్ లేని సమస్యలు రావు. సొల్యూషన్ లేని సమస్యలు అంటే ఓన్లీ హెల్త్ అండ్ డెత్, ఈ రెండు మాత్రమే. హెల్త్ ఇష్యూస్కి కూడా సొల్యూషన్ ఉంటుంది, కాకపోతే కొంతమందికి పరిమితికి మించి ఉండొచ్చు, అప్పుడు మనకు కష్టం అవుద్ది. డెత్ అంటారా, దాన్ని ఆపే పరిస్థితి ఉండదు, వచ్చినప్పుడు ఎవరూ ఆగలేం. కాబట్టి ఇటువంటి సమస్యల మీద అనవసరమైన ఆందోళన, అనవసరమైన యాంగ్జైటీ, అనవసరమైన ఒత్తిడి ఉండకూడదు అనేది ఈ అధ్యయనం ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంశం. తర్వాత 2 నెలల్లో గుంతలు పోడ్చాలి. పీపీపీలో 3931 కిలోమీటర్ల అభివృద్ధి చేసేలా సర్వే. మరమ్మతులకు ఎస్డీఆర్ఎఫ్ నిధులు. పనితీరు మార్చుకొని గుత్తేదారులపై చర్యలకు వెనకాడొద్దు. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. ఆర్ఎండ్బిపై సమీక్ష. సో 2 నెలల్లో రోడ్ల మీద గుంతలు పోడ్చాలి అని చెప్తున్నారు. నాకు ఎందుకో జూన్ నెలలో ఆయన సీఎం అయిన తర్వాత ఈ మాట చెప్పారని నాకైతే అనిపిస్తుంది. జూన్లోనో జూలైలోనో ఆర్ఎండ్బి మీద సమీక్ష చేసిన ప్రతిసారి కూడా ఆయన ఇలాగే చెప్తున్నారు. ఒకసారేమో రోడ్ల మీద బూడిద వేసి గుంతలు పోడ్చండి తాత్కాలికంగా అని చెప్పారు. ఆ తర్వాత వారం సమీక్షలో అర్జెంటుగా ముందు గుంతలు పూడ్చేయండి, గుంతలు పోడ్చడానికి 400 కోట్లు ఎంతో ఇస్తున్నామని చెప్పారు. సో ఇప్పుడు మళ్ళీ 2 నెలల్లో గుంతలు పోడ్చాలన్నారు. అంటే మళ్ళీ మధ్యలో వర్షాలు పడ్డాయి కాబట్టి, మళ్ళీ కొత్తగా గుంతలు ఏర్పడ్డాయి కాబట్టి 2 నెలల్లో పూడుస్తామన్నారు. దాంతోపాటు పీపీపీలో 3931 కిలోమీటర్లు. పీపీపీలో అంటే ఏంటి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ప్రైవేట్గా ఎవరికైనా గుత్తేదారులకు ఇచ్చి అక్కడ టోల్ గేట్లు పెడతారు, రాష్ట్ర రహదారుల మీద టోల్ గేట్లు పెడతారు. దానికి ఆల్రెడీ ప్రభుత్వం 2 నెలల కింద నిర్ణయం తీసుకుంది, ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఇక మీద ఇంప్లిమెంట్ చేయడానికి సర్వే చేస్తున్నారంట. అది సాధ్యాసాధ్యాల మీద నివేదిక సిద్ధం చేస్తున్నారు. దాదాపుగా 27 రహదారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 రహదారులు గుర్తించారు. ఆ రహదారుల మీద టోల్ గేట్లు పెట్టి ఆ టోల్ ఫీజు వసూలు చేసి దాని ద్వారా రహదారులను మెయింటైన్ చేస్తారనమాట. సో ఇది పాజిటివ్ అవుద్దా నెగిటివ్ అవుద్దా అనేది సర్వే చేస్తున్నారు. ఆ సర్వే ఆధారంగా ఒక రిపోర్ట్ సిద్ధం చేసి రిపోర్ట్ సీఎం గారికి ఇస్తే ఆయన ఎస్ఆర్నో చెప్తారు, దాన్ని బట్టి ఇంప్లిమెంటేషన్ వస్తుంది. తర్వాత నిన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చాలా దారుణమైన ప్రమాదం జరిగింది. ఆ మొగిలి ఘాట్ దగ్గర పలమనేరు వెళ్ళే రోడ్లో అంట ఎదురుగా వస్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆ వెనక లారీ ఇంకో లారీ వచ్చి బస్సును వెనక నుంచి ఢీకొనడం, అంటే 2 లారీల మధ్య బస్సు నుజ్జైపోయింది. దాదాపుగా 7 చనిపోయారు, చాలామందికి 33 మందికి గాయాలయ్యాయి. చాలా ఘోరమైన ప్రమాదం అది. కేజ్రీవాల్ విడుదల. మద్యం విధానం కేసులో బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు.
సిబిఐ తీరును తప్పుపట్టిన జస్టిస్ భుయాన్ పంజరంలో చిలుకలా ప్రవర్తించడం మానుకోవాలని హితవు. 6 నెలల పాటు, దాదాపుగా 6 నెలలు ఆయన మార్చి 21వ తేదీన అనుకుంటా కదా జైలుకు వెళ్ళారు. దాదాపుగా 6 నెలల పాటు జైల్లో ఉండి విడుదలయ్యారు. మధ్యలో అడపదడప 2 సార్లు బయటకు వచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఒకసారి, మరో సందర్భంలో ఒకసారి, 2 సార్లు వచ్చినా మళ్ళీ జైలుకి వెళ్ళారు. చివరికి నిన్న పూర్తిగా విడుదలయ్యారనమాట. సో ఈ అరెస్ట్ ద్వారా బీజేపీ ఏం సాధించిందయ్యా అంటే, కేజ్రీవాల్ కూడా అవినీతిపరుడే, కేజ్రీవాల్ ఏమి అవినీతికి అతీతుడు కాదు, అతను కూడా అవినీతిపరుడే అని నిరూపించాలనుకుంది, నిరూపించారు. ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలో భాగస్వామిగా కేజ్రీవాల్ ఒక పేరు తెచ్చుకొని జన లోక్పాల్ బిల్లు 2012, 13, 2014కు ముందు అన్నా హజారే ఆధ్వర్యంలో జన లోక్పాల్ బిల్లు కోసం ఆందోళనలు జరిగాయి దేశవ్యాప్తంగా. ఆ ఆందోళనలో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొని తను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆ తర్వాత పార్టీ పెట్టి 2015 ఎన్నికల్లో, ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసి బొటాబొటీ మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకొని ఆ తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ పూర్తి స్థాయి మెజార్టీ తెచ్చుకొని సీఎం అయ్యాడు ఆయన. అలా ఆ తర్వాత 2 సార్లు సీఎంగా గెలిచాడు ఆయన. సో ఆయన అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని ఆయనే అవినీతి చేశాడు అని బీజేపీ నిరూపించాలనుకుంది, నిరూపించింది ఈ కేసు ద్వారా. సో అంటే దేశంలో అవినీతికి వ్యతిరేకంగా ఏ రాజకీయ నాయకుడు లేడు. అక్రమంగా తవ్విన ఇసుక విలువే 921 కోట్లు. మొత్తం దోపిడీలో ఇది ఒక భాగం మాత్రమే. స్టాంపు డ్యూటీ, జీఎస్టీ ఎగవేతలు అదనం. జేపీ వెంచర్స్, జేసీకేసీ సంస్థల అడ్డగోల దందా సహకరించిన గనుల శాఖ పూర్వ ఎండీ వెంకటరెడ్డి ఏసీబీ విచారణలో వెలుగులోకి. సో ఇసుకకు సంబంధించి అక్రమాలు రోజుకు ఒక కొత్త పాయింట్ వెలుగులోకి వస్తున్నాయన్నమాట. ఆ గనుల శాఖ ఎండీ వెంకటరెడ్డి కనుక ఏసీబీ అధీనంలోకి వెళ్తే, ఆయన్ను అరెస్ట్ చేస్తే ఇంకా కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అమరావతిలో పునాదులకు ఢోకా లేదు, ఐఐటి నిపుణుల స్పష్టీకరణ. సో అమరావతిలో పునాదులు కట్టేసి పిల్లర్స్ లేపేసి ఐరన్ ఇనుప చువ్వలతో వదిలేశారు చూడండి కొన్ని బిల్డింగ్స్. సో దాని మీద బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయొచ్చా, లేదంటే అవి తీసేసి మళ్ళీ ఫ్రెష్గా కట్టాలా అని ఐఐటి మద్రాసు, ఐఐటి హైదరాబాద్ నిపుణులు వచ్చి పరిశీలించి వెళ్ళారు. సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే నిధులకు ఆ పునాదులకు ఢోకా లేదు, దాని మీద కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, పునాదులన్నీ బాగానే ఉన్నాయి అన్నారంట. అట్లా తర్వాత బాధితులకు అండగా నిధుల వితరణ. ఓకే, మొదటి అంతస్తులోని వారికి సాయం. వరదల్లో 2.13 లక్షల ఇల్లు నీట మునిగినట్టు అంచనా. నష్ట గణనపై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష. సో వరద బాధితులందరికీ కూడా 17వ తేదీన ప్రభుత్వం ఆధ్వర్యంలో సాయం అందబోతోంది. ఇసుక అక్రమ తవ్వకాలపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం, సుప్రీంకోర్టు అసంతృప్తి. 9 నోటీసులపై ఏం చర్యలు తీసుకున్నారు, నివేదిక ఇవ్వాలని ఆదేశం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలను ఆపాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై జూలై నుంచే చర్యలు మొదలయ్యాయని, అంతకుముందు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అక్రమ ఇసుక తవ్వకాలను సవాల్ చేస్తూ దండా నాగేంద్ర కుమార్ దాఖలు చేసిన కేసులో చెన్నై ఎన్జిటి ధర్మాసనం విధించిన 18 కోట్ల జరిమానాను సవాల్ చేస్తూ జేపీ వెంచర్స్ సంస్థ దాఖలు చేసిన కేసుపై విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ వాకర్, జస్టిస్ ఆగస్టిస్ జార్జ్ మహీష్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. సో గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ హయాంలో జరిగిన ఇసుక అక్రమాల మీద సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అడిగినా సరే అప్పుడు కలెక్టర్లు అందరూ మసిపూసి మారేడికాయ చేసి ఏమీ లేదు అనేటట్టు రిపోర్ట్ ఇచ్చారు. సో దానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం వచ్చాక రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి సుప్రీంకోర్టు కొంచెం విచారణ సీరియస్గానే ఉంది. తర్వాత నీటి ముంపులోనే భవానీ ద్వీపం 2 వారాలుగా అడుగే పెట్టలేదు. ఓకే, తెదేపా కార్యాలయంపై దాడి నిందితులు పాస్పోర్టులను సరెండర్ చేయాలి. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఈ ఆదేశాలు జోగి రమేష్కు వర్తింపు. సో చాలా సింపుల్ ఇది. అప్పుడు టీడీపీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళారు కదా, ఆ కేసులో దేవినేని అవినాష్ గారికి అరెస్ట్ వారెంట్ ఉంది. ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు తిరుగుతుంటే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే హైకోర్టు యాక్సెప్ట్ చేయలేదు. ఆయన దాంతో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమో వాళ్ళకి నవంబర్ 4వ తేదీ వరకు రిలీఫ్ ఇచ్చింది. నవంబర్ 4వ తేదీ వరకు వాళ్ళ మీద ఎటువంటి తొందరపాటు చర్యలు వద్దు, అంటే అరెస్ట్ చేయొద్దు అని చెప్పింది. అలాగే వాళ్ళను కూడా విచారణకు సహకరించండి, దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళండి, పాస్పోర్ట్లు కూడా దర్యాప్తు అధికారులకు ఇచ్చేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. జోగి రమేష్ అండ్ దేవినేని అవినాష్ ఇద్దరు కూడా ఇప్పుడు ఎక్కడున్నా వచ్చేయచ్చు, వాళ్ళ పాస్పోర్ట్లు దర్యాప్తు అధికారులకు ఇచ్చేయచ్చు, విచారణ ఎదుర్కోవాలి స్వేచ్ఛగా. తెదేపాలోకి జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్, 3 కౌన్సిలర్లు కూడా పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి లోకేష్. ప్యూర్లీ పవర్ గేమ్.
పవర్ వీళ్ళు గెలిచారు కాబట్టి పవర్ గేమ్. తెదేపాలో చేరిన వైకాపా కార్పొరేటర్లు 23న బంగాళాఖాతంలో అల్పపీడనం. పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి ఎన్ఎంసీ ఆమోదం విస్మయాన్ని కలిగిస్తోంది. జగన్ నిర్లక్ష్యంతో వైద్య కళాశాల నిర్మాణాల్లో అనేక సమస్యలు. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వకున్నా జాతీయ వైద్య కమిషన్ అనుమతి ఇవ్వడం విస్మయం కలిగిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఎన్ఎంసీ గుర్తించిన సమస్యల పరిష్కారానికి నిధుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. సో ఈ మెడికల్ కాలేజీల సమస్య ఏమిటో నేను క్లియర్గా ఒక వీడియో చేశాను. ఒక 10:30 ఆ టైంకి రిలీజ్ చేస్తాను, చూడండి. అసలు మెడికల్ కాలేజీల్లో ఎవరు తప్పు, ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇదంతా కూడా నేను ఆల్రెడీ వీడియో రికార్డ్ చేశాను. నిన్న 10:30కి రిలీజ్ చేస్తా. తర్వాత అజాతశత్రువు ఏచూరి సీతారాంకు ఢిల్లీలో చంద్రబాబు నివాళి. సో నిన్న చంద్రబాబు గారు అత్యవసరంగా ఢిల్లీ వెళ్ళి సీతారాం ఏచూరి గారికి నివాళులు అర్పించారన్నమాట. సీతారాం ఏచూరి మరణంతో ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేను మీకు చెప్పాలి. తెలుగు వ్యక్తులు ఇక జాతీయ స్థాయిలో లేనట్టే. జాతీయ స్థాయి రాజకీయాల్లో, ఢిల్లీ స్థాయి రాజకీయాల్లో తెలుగు వ్యక్తులు లేనట్టే. వెంకయ్యనాయుడు గారు కొన్నాళ్ల పాటు పివి నరసింహారావు గారు చక్రం తిప్పారు, ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళారు. వెంకయ్యనాయుడు గారు సుదీర్ఘకాలం పాటు బీజేపీలో కీలక హోదాలో ఉన్నారు. జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. ఆ తర్వాత సిపిఎం, సిపిఐలో కీలకమైన నాయకులు వెళ్ళారు. సో ఇప్పుడు సీతారాం ఏచూరి గారి మరణంతో తెలుగు వ్యక్తులు ఎవరూ కూడా ఢిల్లీలో అత్యంత ప్రభావమైన రాజకీయ నాయకుల హోదాలో లేరు. ఈవెన్ చంద్రబాబు గారు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. కానీ ఆయన ఎంతైనా సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే 90% పరిమితం. కేంద్రం స్థాయిలో ఆయన ఢిల్లీ స్థాయిలో ఎప్పుడు ఉండరు కదా. సో ఢిల్లీలో ఉంటూ ఢిల్లీ స్థాయిలో రాజకీయం చేసే నాయకుల గురించి మాట్లాడితే సీతారాం ఏచూరి గారి మరణంతో ఇంకెవరూ లేనట్టే చెప్పుకోవాలి తెలుగు వ్యక్తులు. ఇక 16న గాంధీనగర్కు సీఎం చంద్రబాబు. ఆర్ఈ ఇన్వెస్ట్ 2024లో పాల్గొన్న సీఎం. ఓకే, లోపాలు సరిదిద్దే వరకు బిల్లులు ఇవ్వం. ఆప్షన్ 3 ఇళ్లపై గుత్తేదారులకు స్పష్టం చేసిన మంత్రి కొల్లు పార్థసారథి. ఓకే, పోలీస్ కస్టడీకి నందిగం సురేష్ 2 రోజులకు అనుమతి ఇచ్చిన కోర్టు. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వైకాపాకు చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మంగళగిరి న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చిందంటండి. తర్వాత దసరా రాకుండానే సంక్రాంతి ఫుల్, ప్రధాన రైళ్లలో ఖాళీ లేని సీట్లు. ఇది ప్రతి సంవత్సరం అలవాటే. సంక్రాంతికి 120 రోజులు 4 నెలల ముందే టికెట్లు బుక్ చేసుకుంటారు. సో ఇవన్నీ ఈనాడు. తర్వాత సాక్షి చూసుకుంటే ఇక్కడ ఈనాడులో ఇంకో వార్తను చూసారు. ఉక్కు ప్లాంట్కు బొగ్గు కొరత, తొలిసారి 2 బ్లాస్ట్ ఫర్నేస్లు మూసివేత. ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న విశాఖ ఉక్కు ముడిసరుకు కొరత ఎదుర్కొంటోంది. ఈ ఏడాది మార్చిలో బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేయగా తాజాగా BF3 కూడా మూసేశారు. యాక్చువల్లీ 2 నెలల కిందట అనుకుంటా, లేదా నెల 15 రోజుల కిందట కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు వెళ్ళి ముడిసరుకు ఇవ్వమని, పోర్టుల్లో నిల్వ ఉన్న ముడిసరుకు ఇవ్వమని ఆదేశించినా వాళ్ళు ముడిసరుకు ఇవ్వట్లేదు. వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళు ముడిసరుకు ఇవ్వట్లేదు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర ముడిసరుకు ఉన్నా ఇవ్వట్లేదు. ముడిసరుకు ఇస్తేనే ఇక్కడ కార్యకలాపాలు జరుగుతాయి, అప్పుడే కొంత ప్రొడక్షన్ స్టార్ట్ అవుద్ది, ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, వీళ్ళు డబ్బులు ఇవ్వగలరు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా ఉంది విశాఖ ఉక్కు విషయంలో. ఇది నేను యాక్చువల్లీ సెపరేట్గా వీడియో చేస్తాను. అంటే నేను వైజాగ్ వెళ్ళి నేరుగా అక్కడ వాళ్ళతో మాట్లాడి గ్రౌండ్ రిపోర్ట్లా చేద్దామని ఆగుతున్నా అంతే. తర్వాత సాక్షిలో చూసుకుంటే నిర్లక్ష్యమే ముంచేసింది. ఇది ఏమాత్రం బాధ్యత లేని ప్రభుత్వం. మనకు చాలా బాధ్యత ఉందిలే. గత 5 ఏళ్ళు మన బాధ్యత జనం చూసే మనకు క్రికెట్ టీం ఇచ్చారు. ఏలేరు వరద ప్రాంతాల పర్యటనలో వైఎస్ జగన్ ధ్వజం. రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ శాఖలతో కనీసం సమీక్షించని సీఎం చంద్రబాబు. రిజర్వాయర్ నిండాక ఒకేసారి సామర్థ్యానికి మించి నీటి విడుదలతో అనర్థం. మరి ఇది ఖచ్చితంగా మ్యాన్మేడ్ ఫ్లడ్ కాకపోతే మరేమిటయ్యా? ఐఎండీ హెచ్చరికలు బేఖాతరు. ఫ్లడ్ క్వశ్చన్ నిబంధన గాలికి. వరద నియంత్రణలో ప్రభుత్వం దారుణ వైఫల్యం అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సరే జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్తున్నారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, చంద్రబాబు గారిని విమర్శిస్తున్నారు, అదంతా ఓకే. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఈ జనం రావడం ఏంటో, సీఎం అని అరవడం ఏంటో, ఇది ఒకటి ఎక్కువైపోతుంది. ఇది పొలిటికల్ సీజన్ కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అరిశారు, చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు అరిశారు. కానీ ఏ సందర్భంలో? ఎన్నికలకు ఒక 2 సంవత్సరాల ముందో, ఎన్నికలకు సంవత్సరం ముందో అరిశారు.
అరే ఎన్నికలు ముగిసి ఒక 4 నెలలు అయింది, దారుణంగా ఓడిపోయి 4 నెలలు అయింది, అప్పుడే సీఎం 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 అని అరవడం ఏంటో, ఈ కేరింతలు ఏంటో, వీళ్ళు నిజంగా అభిమానులు లేదంటే పెయిడ్ ఆర్టిస్టులో అర్థం కావట్లా. అంటే ఇలా అన్నానని వైసీపీ వాళ్ళ మనోభావాలు చించేసుకోవద్దు ఊరికే. ఎందుకంటే ఆ పార్టీకి అలవాటు, ఆ పార్టీకి ఆ కల్చర్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఆ పార్టీకి అలవాటు లేదు, ఆ పార్టీకి ఆ కల్చర్ లేదయ్యా, నువ్వేంటి అలా అంటావు మా పార్టీని అని అంటే నేను సారీ చెప్తా. కానీ ఆ పార్టీకి అలవాటు ఉందే, మనం ఆర్టిస్టులను పెట్టి వాళ్ళ చేత యాక్ట్ చేయించడం అలవాటు ఉందే. జిఏఎస్ విశాఖపట్నంలో జరిగిన జిఏఎస్ సదస్సులోనే మనం ఆర్టిస్టులను పెట్టిన ఘనత మంది. సో ఎక్కడ మనం ఆర్టిస్టులను పెట్టాం? మొన్న విజయవాడ వరదల్లో కూడా ఆర్టిస్టులను పెట్టారంట. అంటే నేను పర్టికులర్గా చూడలేదు, పెట్టారని రకరకాల వార్తలు వచ్చాయి, ట్రోల్స్ అవి వచ్చాయి. సో మరి ఇక్కడ కూడా పెట్టారేమో, ఏమో అలవాటు కదా. తర్వాత కేజ్రీవాల్ విడుదల, సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. విచారణ పేరిట నిందితులను సుదీర్ఘకాలం జైల్లో ఉంచడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాయడమేనని వ్యాఖ్య. కేసుపై మాట్లాడొద్దంటూ కేజ్రీవాల్కు షరతు. సీఎం కార్యాలయానికి సచివాలయానికి వెళ్లొద్దని ఆదేశం. దర్యాప్తు సంస్థకు ధర్మాసనం చేవాట్లు. ఈడీ కేసులో బెయిల్ లభించగానే కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం అత్యుత్సాహమని అభివర్ణన. పంజరంలో చిలుకు కావద్దని సిబిఐకి జస్టిస్ ఉజ్జల్ హితవు. అభిమానుల హర్షధ్వానాల మధ్య హోరు వానలోనే తిహార్ జైలు నుంచి తన నివాసం దాకా కేజ్రీవాల్ రోడ్ షో. సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామాకు ఆప్ డిమాండ్. అమిత్ షా రాజీనామాకు ఆప్ డిమాండ్ అంట. అది సో ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి అన్నమాట. సో అది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిది నిన్న పర్యటనలో అయితే నేను అర్థం చేసుకున్నది, పిఠాపురం అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి ఆస్థానం. అది అక్కడ పవన్ కళ్యాణ్ గారిని అసలు టార్గెట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. జస్ట్ ఏదో ఒక మాట అన్నారు అంతే తప్ప అతన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు, ధాటిగా ఏమీ విమర్శించాల. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారినే తన ప్రధాన రాజకీయ శత్రువుగా చూస్తున్నారు. వైసీపీ టీడీపీనే తన ప్రధాన రాజకీయ శత్రువుగా చూస్తోంది. జనసేన జోలికి వెళ్ళట్లేదు, పవన్ కళ్యాణ్ గారి జోలికి కూడా వెళ్ళట్లేదు అనేది నిన్నటితో మనకు స్పష్టంగా అర్థమైంది. అక్కడ అవకాశం ఉన్నా సరే ఆయన విమర్శించలేదు. తర్వాత వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో శ్రీశైలం దేవస్థానానికి లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు లభించింది. శిల్ప ప్రకారం ప్రాచీన కట్టడాలు తదితర అంశాల ఆధారంగా అంట. నేటి నుంచి పిహెచ్సిలో వైద్య సేవలు బంద్. వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటా కుదింపునకు వ్యతిరేకిస్తూ పిహెచ్సి వైద్యులు చేపట్టిన ఆందోళనను తీవ్రతరం చేశారు. 15 నుంచి ఏపీలో మెక్సికో బృందం పర్యటన. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించేందుకు మెక్సికో దేశ ప్రతినిధుల బృందం 15 నుంచి వారం రోజుల పాటు పర్యటిస్తారు. కేదార్నాథ్లో చిక్కుకున్న ప్రయాణికులు. ప్రతికూల వాతావరణం కారణంగా కేదార్నాథ్ ఆలయం దగ్గర ఏపీ భక్తులు చిక్కుకున్నారంట. తర్వాత 10 రోజులుగా నీటికి కటకట. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు ఉన్నత పాఠశాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పాడైపోయి 10 రోజులైంది. దీంతో పిల్లలకు మంచినీళ్ళు రాక పక్కనున్న నదిలో ఉప్పుటేరు గుమ్మిలో ప్లేట్లు ఇలా కడుక్కుంటున్నారంట. చిరుద్యోగులపై సర్కార్ పగ. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్డబ్ల్యూఎస్ వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉద్యోగులు శుక్రవారం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద నిరసనకు దిగారు. ఓకే. తర్వాత సిసోడియా టెక్కు అమాత్యుల బిక్కు. దీన్ని ఎవరు ఎలా చూస్తే అలా చూడొచ్చు. నేను కూడా నిన్న వీడియో చేశాను ఈ అంశం మీద. అది చాలా సెన్సిటివ్ సబ్జెక్టు. ఆయన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, యువతలో ఉన్న వాళ్ళు మంత్రులు. సో ఆ సీనియర్ ఇదిగోండి ఈ ఫోటో ఇప్పుడు కొత్త కాంట్రవర్సీ, మంత్రులకు అవమానమా కాదా అనేది ఒక వీడియో చేశాను, మీరు చూడొచ్చు. దాని సారా ఆయన ఆర్పి సిసోడియా గారు, రాంప్రసాద్ సిసోడియా గారు 1991 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి. సో పలు విభాగాల్లో కీలకమైన హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన చీఫ్ సెక్రటరీ హోదా. సో ఆయన అలా కాలు మీద కాలు వేసుకొని అలా కూర్చున్నారు. మంత్రులందరూ కూడా డిసిప్లిన్గా చాలా జాగ్రత్తగా ఉన్నారు. సో దీన్ని వైసీపీ ఏం చెప్తుంది, ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీలో మంత్రులకు స్వేచ్ఛ లేదు, మంత్రులు అణిగిమణిగి జాగ్రత్తగా ఉండాల్సిందే అని ప్రజెంట్ చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు ఎలా చేస్తున్నారంటే మేము ఐఏఎస్లకు ఇచ్చిన గౌరవం అది, మీ ప్రభుత్వం ఉంటే ఐఏఎస్లు అంటే జైలుకి వెళ్తారు, తప్పులు చేస్తారు, కానీ మా ప్రభుత్వంలో ఐఏఎస్లు ఇంత స్వేచ్ఛగా ఉంటారని టీడీపీ వాళ్ళు అంటున్నారు. సో దీనిలో మనం భూతద్దం పెట్టి వెతకాల్సింది ఏమీ లేదు. అక్కడ వీళ్ళు కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాలంటే కూర్చోవచ్చు, ఆయన ఏమీ వద్దని చెప్పడు కదా. సో అట్లా కొన్ని ఉంటాయి. అది యథాలాపంగా యాదృచ్ఛికంగా అక్కడ జరిగిందే తప్ప ఇంటెన్షనల్గా కావాలని అలా ఉండేదైతే కాదు కదా. దానిలో మనం భూతద్దం పెట్టి ఎతకక్కర్లేదు. నేను నిన్న వీడియోలో కూడా అదే చెప్పా. తర్వాత కాదంబరి కోరాలే కానీ పలు కేసుల్లో నిందితురాలికి విశిష్ట మర్యాదలు చేస్తున్న పోలీసులు. వివాదాస్పదంగా మారిన విజయవాడ పోలీసుల వైఖరి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే విజయవాడ పోలీసుల అదే అదునుగా పోలీసులనే బ్లాక్మెయిల్ చేస్తున్న జత్వాని. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆవిడ వచ్చి దాదాపుగా 16 రోజులైంది.
ఆగస్ట్ మంత్ ఎండింగ్లో వచ్చింది ఆమె ముంబై నుంచి. అప్పటి నుంచి ఇక్కడే ఉంది. అంటే మధ్యలో వరదలు కాబట్టి ఉన్నది అనుకోవచ్చు. ఇంక పంపించేయచ్చుగా. ఇంకా విజయవాడలోనేనా? ఇంకా ఎన్నాళ్ళు దర్యాప్తు చేస్తారు? ఆమె నుంచి ఫిర్యాదులు చేసుకున్నారు, స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు, ఇంకా ఆవిడని విజయవాడలోనే ఉంచి రాచమర్యాదలన్నీ చేస్తున్నారు. సో అంత అవసరం లేదేమో అనిపిస్తుంది. అంటే మరీ అతి ప్రయారిటీ ఇస్తున్నారు పోలీసులు. ఎందుకంటే గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయి, దాన్ని విచారిస్తున్నారు. ఎన్నాళ్ళు మనం కూడా చెప్పుకున్నాం ఈ ఇష్యూ మీద, మనం కూడా చాలా వీడియోస్ చేసుకున్నాం. ఐపీఎస్ అధికారులు తప్పేంటి, గత ప్రభుత్వంలో ఎవరెవరు ఎలా తప్పులు చేశారు. అయితే 16 రోజుల పాటు ఉండటం వల్ల అదే కేసులో ఆమె ఆల్రెడీ 2 ఫిర్యాదులు తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మళ్ళీ ఆమె అవసరమైతే మళ్ళీ పిలిపించాలి. మేబీ ఇంకా అవసరం ఉండకపోవచ్చు, కానీ ఆమెను 16 రోజుల నుంచి అక్కడే పెట్టి పోషిస్తున్నారనమాట. 5 స్టార్ హోటల్లో రూమ్లు ఇచ్చి, ఆమె ఏమి కావాలంటే అదంతా ఇచ్చి, మాట్లాడితే ఒక ప్రోటోకాల్ ఎస్కార్ట్ వెహికల్ ఇచ్చి, ఎక్కడికి కావాలో అక్కడికి తిప్పి, కొంచెం ఇబ్బందికరంగానే ఉంది వ్యవహారం. సహాయక చర్యలపై ప్రజల సంతృప్తి, పరిహారం విషయంలోనూ శాస్త్రీయంగా ఆలోచన. 17వ తేదీన బాధితులకు సాయం అందజేద్దాం. వరద నష్టంపై ఎన్యూమరేషన్, పరిహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. సో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు సహాయం విషయంలో అని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు. తర్వాత విద్యార్థులకు ఇంత ద్రోహమా, ఎన్ఎంసీ ఇస్తామన్న, నేను మళ్ళీ చెప్తా. దూసుకొచ్చి బస్సును ఢీకొట్టిన కంటైనర్, 7 దుర్మరణం. ఇది ఇంకా చెప్పుకున్నాము. సో ఇవన్నీ సాక్షిల వార్తలండి. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, ఆంధ్రజ్యోతిలో పోర్ట్ బ్లెయిర్ ఇక శ్రీ విజయపురం, అండమాన్ నికోబార్ రాజధాని పేరు మార్పు. సో పోర్ట్ బ్లెయిర్ ఉంది కదా, అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ ఉంది కదా, దాన్ని ఇంకా శ్రీ విజయపురం అని పేరు మార్చారన్నమాట. తర్వాత కేజ్రీకి బెయిలు ఓకే. తర్వాత అందరికీ సాయం, చివరి బాధితుడి వరకు న్యాయం. 17న వరద పరిహారం అందిద్దాం. మంత్రులు అధికారులకు సీఎం నిర్దేశం. శాస్త్రీయంగా వరద నష్టం జాబితాలు రూపొందించాలి. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్తవి ఇద్దాం. మొదటి, రెండో అంతస్తుల్లో వారికి పరిహారం. దెబ్బతిన్న వాహనాలు, వస్తువులకు కొంత సాయం. వరద నష్టాల క్లెయిమ్లు వారంలో పరిష్కరించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషికి మీరు సహకారం ఇవ్వండి. బ్యాంకర్లు, బీమా సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు. సో ఇట్లా చంద్రబాబు గారు సమీక్షలో నిన్న ఆర్ఎండ్బి అధికారులతో అలాగే బ్యాంకర్లతో కూడా సమీక్షించారనమాట. అది ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత నిజమే, ఏలూరు ఆధునికీకరణ చేపట్టలేదు, మా ప్రభుత్వం ఆ పనులు చెయ్యలేదు. కాకినాడ జిల్లా పర్యటనలో జగన్ ఒప్పుకోలు. ఎస్, మేము ఏలూరు ఆధునికీకరణ పనులు చేయలేదు, మేము ఫెయిల్ అయ్యామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. దానికి కారణాలు కూడా చెప్పారు. ఆధునికీకరణ చేపడితే క్రాప్ హాలిడే ఇవ్వాలట. వర్షాలు, రిజర్వాయర్లు నిండుగా ఉండటం వల్ల 5 ఏళ్ల పాటు పనులు చేయలేకపోయారట. ఏలేరు ముంపు గ్రామాల్లో జగన్ షో. నీటిలో దిగకుండా రోడ్డుపైనే పరామర్శలు. వరద బాధితులతో పొడిగా మాటలు. ముంపు చూడాలని కోరినా పట్టించుకొని జగన్. బాణాసంచా కాల్చిన వైసీపీ శ్రేణుల తీరుపై బాధితుల ఆగ్రహం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు ఆధునికీకరణ పనులు చేపట్టలేకపోయిన మాట వాస్తవమేనని మాజీ సీఎం జగన్ అంగీకరించారు. తాను అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు భారీ వర్షాలు, ప్రాజెక్టు నిండా నీరు ఉండటం వల్లే ఆ పనులు చేయలేకపోయినట్టు అడ్డగోలు వాదనలు వినిపించారు. ప్రభుత్వం ఆధునికీకరణ పనులు చేయాలంటే క్రాప్ హాలిడే ప్రకటించాల్సి ఉంటుందని, దానివల్ల రైతులు నష్టపోతారనే కారణంతో పనులు చేయకుండా ఉన్నామని చెప్పారు. అంటే కొత్త రీజన్ చెప్పారండి. అంటే ఏదైనా సాగు చెప్పి తప్పించుకోవచ్చు. కాలువలు ఆధునికీకరణ చేస్తే రైతులు క్రాప్ హాలిడే ఇచ్చి నష్టపోతారంట. అలాగైతే రాష్ట్రంలో ఏది చేయలేరు, ఏ కాలువ కూడా ఆధునికీకరణ చేయలేరు. ఇంకా అంత తత్సారమా? జగన్ సర్కారు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఇందాక చెప్పుకున్నాం కదా అదే. తర్వాత అబూజ్మడ్లో ఆర్మీ యుద్ధాభ్యాస కేంద్రం. బ్యాంకులు, ఫిరంగులు తదితర ఆయుధాలు, యుద్ధ వ్యూహాలపై శిక్షణ. నక్సలిజంపై పోరులో కీలక పరిణామం. 1,34,778 ఎకరాల సేకరణకు కేంద్రం ఓకే. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ మధ్య మావోయిస్టులకు చెక్ పెట్టడమే లక్ష్యం. అబ్బా, ఆర్మీ యుద్ధాభ్యాస కేంద్రం పెడతారంట. ట్యాంకులు, ఫిరంగులు తదితర ఆయుధాలు, యుద్ధ వ్యూహాలపై శిక్షణ ఇస్తారంట. వామ్మో, చాలా పెద్దది పెడుతున్నారు. అయితే ఇంకా జగన్ చెప్పమేనా? ఆయన ఫోటోలతోనే రెవెన్యూ రికార్డులు జారీ. ప్రభుత్వం మారి 3 నెలలైనా మారని తీరు. ఇదొకటి నిన్న మనకు వాట్సాప్లో మన సబ్స్క్రైబర్ ఎవరో పంపించారు. గ్రామ వార్డు సచివాలయంలో అడంగల్ కాపీ ఒకటి తీసుకుంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, నవరత్నాల ఫోటో వచ్చిందంట. మరి అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు అధికారులు? ప్రభుత్వం మారిన తర్వాత కూడా మార్చలేరా? చాలా విభాగాల్లో ఇంక ఇలాగే ఉంది పరిస్థితి. అడంగల్ కాపీ తీసుకుంటే సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వచ్చిందంట. ఇది మార్చాల్సింది సెంట్రల్ సర్వర్లో. అమరావతిలో దీనికి సంబంధించిన సెంట్రల్ సర్వర్ ఉంటుంది కదా, అందులో మార్పులు చేర్పులు చేయాలి. సీఎం గారి ఫోటో లేకుండా వెయ్యాలి. అసలు ఎవరి ఫోటోలు వేయకూడదు. మాజీ సీఎం గారి ఫోటో ఇంకా వస్తుంది. అది ఎంత నిర్లక్ష్యమో చూసుకోండి.
3 నెలలు అయింది. ఏమనంటే ఇప్పుడే కదా గవర్నమెంట్ వచ్చింది, 3 నెలలే కదా అయిందని చెప్పి కబుర్లు చెప్తున్నారు. తర్వాత గనుల వెంకటరెడ్డి కోసం గాలింపు, 3 చోట్ల ఏసీబీ సోదాలు, గనుల శాఖ ఆఫీసులోని తనిఖీలు, కీలక పత్రాలు స్వాధీనం. ఆ మధ్య మద్యం కేసులో వాసుదేవరెడ్డి గారి గురించి సోదాలు చేశారు. ఆయన దొరికి ఒక 20 రోజులు దాటింది. ఏమైనా వచ్చిందా రిపోర్టు? ఏమైనా చెప్పాడు ఆయన? ఇప్పుడు గనుల వెంకటరెడ్డి గారి కేసు కూడా అంతే, నీరు గార్చేస్తారేమో. కృష్ణా జలాలపై మాకు హక్కు ఉంది, గోదావరి జలాలను వాడుకుంటున్నాం కాబట్టి హక్కు లేదనడం సరికాదు. కృష్ణా పైన రాయలసీమ ఆధారపడింది, తెలంగాణ వాదనంతా తప్పు, ట్రిబ్యునల్కు రాష్ట్రం లేక. ఓకే, ఇంకో పేజీ రామ్మా, నెక్స్ట్ పేజీ. వచ్చావా? సత్యం ఎప్పటికీ ఓడిపోదు, బీజేపీ నియంతృత్వం వేడాలి, 10 ఏళ్లుగా దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం, కాంగ్రెస్. దేశం గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఓకే, ఉల్లి బాస్మతి బియ్యం ఎగుమతులకు కనీస ధర ఎత్తివేత, మహారాష్ట్ర హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్రం నిర్ణయం. ఎంపాక్స్కు తొలిటేక తయారు చేసిన బెవేరియన్ కార్డిక్ సంస్థ 18 ఏళ్ళు నిండిన వారికి ఇచ్చేందుకు WHO తాజాగా అనుమతి. సో మంకీ పాక్స్కి ఒక టీకా వచ్చిందంట. తర్వాత అత్యాచారం చేయబోని డాక్టర్పై నర్సు సర్జికల్ స్ట్రైక్. కోల్కతాలో వైద్యురాలి అత్యాచార ఘటన మరొక ముందే బీహార్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుపై సామూహిక అత్యాచార యత్నం జరిగింది. ఓ వైద్యుడు తన 2 సహచరులతో ఈ దారుణానికి పాల్పడగా బాధితురాలు చాకచక్యంతో వ్యవహరించి సర్జికల్ బ్లేడ్తో వైద్యుడి మర్మాంగాన్ని కోసేసి తప్పించుకుంది. అమ్మో. అనంతరం ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వెంటనే అక్కడికి చేరుకొని 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారంట. తొలి వాణిజ్య స్పేస్ వాక్, ఇవి ఆంధ్రజ్యోతిలో. తర్వాత ఆంధ్రప్రభలో చూసుకుంటే కేజ్రీవాల్కు బెయిల్ అనేది వీళ్ళు హైలైట్ చేశారు. తర్వాత 17వ తేదీన ముంపు సాయం ఇస్తాము అనేది చెప్పారు. తర్వాత ఎంతెంత పరిహారంపై అందరిలోనూ ఉత్కంఠ. సో ఒక్కొక్క కుటుంబానికి 10,000 ఇస్తారా, 25,000 ఇస్తారా, లేదా ఇంకేమైనా అటు ఇటు మధ్యలో ఇస్తారా, అసలు సాయం ఎంత ఇస్తారు అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, అది ఒకటి చూస్తున్నారు. తర్వాత ఆపరేషన్ బుడమేరుపై తొలి అడుగు పడిందంటండి. ఆక్రమణల గుర్తింపునకు సర్వే, సమగ్ర నివేదికపై కసరత్తులు, సర్వే నెంబర్లతో సహా భూ వివరాల సేకరణ, రెవెన్యూ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, ఇరిగేషను శాఖలకు సంయుక్త బాధ్యత. సో బుడమేరుకి ఇరువైపులా కూడా ఉన్న ఆక్రమణను తొలగించడానికి ఆపరేషన్ బుడమేరు తొలి అడుగు పడింది, సర్వే చేస్తున్నారు. కబేలా హబ్ కోలుకునేది ఎలా, బుడమేరు ముంపులో ఇండస్ట్రియల్ హబ్, ఇంకా వరద నీటిలోనే 30 పారిశ్రామిక యూనిట్లు, పాలిమర్సు, పెయింట్స్, బుక్కు పరిశ్రమలకు భారీ నష్టం, దెబ్బతిన్న యంత్రాలు, నీటిలో నానిన ఉత్పత్తులు, ముడిసరుకు, డంప్లతో రోగాల బారిన ఉద్యోగులు, కనికరించిన బీమా సంస్థలు, పన్ను మినహాయింపు, రుణాల పరిమితి పొడిగించాలని అభ్యర్థన. సో ఇప్పుడు ప్రభుత్వం ఎంత ప్యాకేజ్ ఇచ్చినా ఈ కబేలాలో ఉన్న పారిశ్రామిక వాళ్ళు ఇక్కడ ఏంటంటే పైపులు, తర్వాత కొన్ని పాలిమర్స్కి సంబంధించిన, పెయింట్స్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి ఇక్కడ. సో వీళ్ళకి ప్రత్యేకమైన ప్యాకేజీ ఇవ్వడం మంచిది, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే మంచిది. అక్కడ ఉన్న పరిశ్రమలు దెబ్బతిన్నాయి కొన్ని. తర్వాత బుడమేరు మాదిరే ఏలేరు వరదల్లోనూ వైఫల్యం, అదే మనం ఎక్కడ వరదలు వస్తే అక్కడ వైఫల్యం అంటాంలే, అది సర్వసాధారణం. బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడే అవకాశం, నేడు రాష్ట్రంలో నేడు రేపు తేలికపాటి వర్షాలు అంట. కేసుల నమోదులో జాప్యం ఎందుకు, ఇదంతా చెప్పుకున్నవే, ఇవన్నీ కూడా మిగిలినవన్నీ చెప్పుకున్న సబ్జెక్టులే. బిస్కెట్లపైనే కానీ బన్పై జీఎస్టీ కాదు, జీఎస్టీపై అన్నపూర్ణ హోటల్ యజమాని వ్యాఖ్య, నిర్మలమ్మకు క్షమాపణ చెప్పిన శ్రీనివాసన్, సోషల్ మీడియాలో వీడియో లీక్ చేసిన బీజేపీ, తప్పుపట్టిన రాహుల్, అన్నామలై క్షమాపణలు. జీఎస్టీ మీద విమర్శలు చేశాడని ఆయన చేత క్షమాపణలు చెప్పించుకున్నారంటే అది ఒక పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. డివైడర్ దాటి మృత్యువడిలో దూసుకొచ్చి, రాజధానిలో పునాదులకు ఢోకా లేదు, మానవతా దృక్పథంతో వ్యవహరించాలి, బీమా, బ్యాంకర్లు, గృహోపకరణాల ఉత్పత్తుల సమీక్షలో సీఎం సమీక్ష, ఎలక్ట్రానిక్ కంపెనీల తీరుపై ఆగ్రహం. వైకాపా నేతల నుంచి నా కుటుంబాన్ని రక్షించండి, చంద్రబాబు నివాసం వద్ద బాధితురాలి ఆవేదన, న్యాయం చేస్తానని మంత్రి లోకేష్ హామీ. వైకాపా నేతల నుంచి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని విశాఖ జిల్లా భీములకు చెందిన వెంకటలక్ష్మి అనే మహిళ ఆవేదన చెందారు. న్యాయం చేయాలని శుక్రవారం 2 కుమార్తెలతో కలిసి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చారంట. పడవలు తొలగించేందుకు 3వ ప్రణాళిక, కాకినాడ నుంచి నిపుణుల బృందం రాక నీటిలోనే లాగి ఒడ్డుకు చేర్చే యత్నం. ఎలా లాగుతారు? 40 టన్నులు ఎలా లాగుతారు? కష్టమే. అందుకే వాళ్ళు ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి ఫెయిల్ అయింది, ఇప్పుడు ప్లాన్ 3 అమలు చేస్తున్నారు.
సో ప్లాన్ ఏ ఏంటంటే దాన్ని పొక్కలైన నుంచి బయటికి తీయాలనుకున్నారు, అవల. ప్లాన్ బి ఏంటంటే అవి నీటిలో ఉండగానే కట్ చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి బయటికి తీద్దాం అనుకున్నారు, అవల. ఇప్పుడు ప్లాన్ 3 ఏంటంటే అవి నీటిలోంచి ఒడ్డుకు లాగి ఒడ్డుకు చేరుద్దామని ప్లాన్ చేస్తున్నారు అనమాట. చాలా వెయిట్ ఉండడం వల్ల చాలా కష్టంగా మారిందనమాట ఆ తొలగింపు ప్రక్రియ. సో ఇవి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. సో నాకేమైనా మీరు సలహాలు సూచనలు ఇవ్వాలంటే ఓన్లీ వాట్సాప్ అయితేనే నేను నెంబర్ ఇస్తాను. యాక్చువల్లీ నాకు చాలామంది నెంబర్ అడుగుతున్నారు, మెయిల్ చేస్తున్నారు. ఓన్లీ కాల్స్ అయితే చేయొద్దు దయచేసి. విపరీతంగా ఫోన్లు చేస్తున్నారు, ఫోన్లు చేయొద్దు. ఎవరి ఫోను నేను ఆన్సర్ చేయను. వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ నేను చూస్తాను, చదువుతాను, రిప్లై ఇస్తానో ఇవ్వడం కూడా తెలియదు. ఎందుకంటే రోజుకు 1500 2000 మెసేజ్లు వస్తాయి. అన్నీ చదువుతా, అన్నీ చూస్తా, ప్రతిదీ చూస్తా, కానీ కొన్నిటికే రిప్లై ఇస్తా. సో నా వాట్సాప్ నెంబర్ అయితే ఇది 7207071231. ఇది మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్. ఎవరైనా మాట్లాడాలన్నా, టచ్లో ఉండాలన్నా సరే ఈ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.